జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రాంగ్ నిర్మితానాం తపసాం విపాకాత్ ప్రశ్రక్త నిశ్రయ యశ సంపదో మే సమేధి శ్రీరాం స్తవ పాద పద్మే సంకల్ప చింత మనయ ప్రణామాః. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 1-3-2019 వారం శుక్రవారం, శ్రీ విలంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, తిథి బహుళ దశమి, ఉదయం 8:39 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం పూర్వాషాఢ, సంపూర్ణం, కరణము భద్ర, ఉదయం 8:39 వరకు, తదుపరి భవ, యోగము సిద్ధి, ఉదయం 10:42 వరకు, తదుపరి వ్యతిపాతము, శుభ సమయం మధ్యాహ్నం 12:32 నుండి మధ్యాహ్నం 2:19 వరకు, రాహుకాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి ఉదయం 9:36 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. నేటి రోజు మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో కూడా కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు నేటి రోజు ప్రతి వ్యవహారంలో కూడా కార్యక్రమాల్ని యథావిధిగా సాగించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి కార్యాచరణ చేసేటువంటి వారు, నూతనమైనటువంటి వృత్తి వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు నేటి రోజు కాస్త సమయాన్ని తీసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కొంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగుపరుచుకునేటువంటి ఆలోచనలు చేస్తారు. నేటి రోజు ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి అష్టమ శనైశ్వరుడు యొక్క ప్రభావం, సప్తమ బృహస్పతి యొక్క సంచారం, దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. ఉత్సాహవంతమైనటువంటి కార్యాచరణలో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు నూతనమైనటువంటి అవకాశాలు ఉత్తేజభరితంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి సంచారం, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పఠనం వల్ల మానసిక ప్రశాంతత పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని, స్తోత్రాలను పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ రాహు, అష్టమ కేతు యొక్క ప్రభావం. ఈ రాశివారు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఉద్యోగస్తులకు నూతనంగా ఉద్యోగ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకునేటువంటి వారికి కాస్త మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా సదవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. నేటి రోజు దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. షష్టమ బృహస్పతి యొక్క సంచారం, నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలను సాధించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రాహు, సప్తమ కేతు, షష్టమంలో ఉండేటువంటి శుక్రశనుల యొక్క సాంగత్యం ఈ రాశి వారికి తలపెట్టే ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. షష్టమ శనైశ్వరుడు యొక్క ప్రభావం, ఎక్కడైతే మీకు నష్టాలు కలిగినాయో అక్కడి నుంచే లాభాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. నేటి రోజు ఒక నూతనమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల్లో నూతనమైనటువంటి ఉత్తేజంతో నేటి రోజు కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకుంటారు. ఇక నుంచి మీకు అన్ని మంచి రోజులే అన్న ఉద్దేశంతో ప్రతి వ్యవహారంలో కూడా మానసికమైన సంతృప్తితో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నేటి రోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల విషయాల్లో
జాగ్రత్తలు పాటించడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు శ్రీ దుర్గామ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలను సాధించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో చక్కటి సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంది. నేటి రోజు దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. పంచమ శనైశ్వరుని యొక్క ప్రభావం గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి నేటి రోజు ఈ సమస్యల్ని అధిగమించి విజయాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు, కుటుంబ సమస్యలు ఉండేటువంటి వారు, ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు కలిగేటువంటి వారికి కూడా నేటి రోజు చాలా ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారి విద్యార్థులకు కాస్త సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పంచమ శనైశ్వరుని యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నేటి రోజు శ్రీ లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి. సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి నేటి రోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు మరల కాస్త ఒత్తిడిని కలిగజేసేటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవన తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి చతుర్థ శనైశ్వరుడు యొక్క ప్రభావం, పంచమ కేతు యొక్క ప్రభావం, దీర్ఘకాలికంగా ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు మీకు ఒత్తిళ్లు కలిగజేసేటువంటి అవకాశం ఉంది. స్థిర చర ఆస్తి సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి మానసికమైనటువంటి బలంతో ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేయండి. అధైర్యపడకండి. ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. వృత్తి వ్యాపారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. ఈ రాశి వారికి బంధు సంబంధితమైనటువంటి విషయాల్లో కొన్ని నూతనమైనటువంటి ఉత్తేజ సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి వ్యవహారంలో ఒక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు శ్రీ దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి. దత్తనామ స్మరణ చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి సంచారం ఆగిపోయిన ప్రతి వ్యవహారాన్ని అతి పట్టుదలతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి కొన్ని మధ్యవర్తుల యొక్క సమస్యల్ని మనం కలగజేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. లీగల్ సెక్యులేషన్స్, కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు మానసికంగా కాస్త అసంతృప్తి వాతావరణం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు పెట్టే ప్రతి ఖర్చు కూడా తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో మనకు కాస్త అసంతృప్తి వాతావరణం గోచరిస్తుంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాల్ని, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా ప్రతి వ్యవహారంలో దైవబలంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారు ప్రతి చిన్న విషయాల్లో నిర్లక్ష్య ధోరణ వల్ల సమస్యలు గోచరించే అవకాశం. జన్మరాశిలో శనైశ్వరుని ప్రభావం మానసికంగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆర్థికమైనటువంటి విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలోకి ఏదైతే రాబోయేటువంటి కేతు యొక్క సంచారం నూతనమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల ప్రశాంతత కలుగుతుంది. ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునే అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పొందుతారు. నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నేటి రోజు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ప్రయాణాల విషయంలో సఫలీకృతం అవుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు.
జీవితంలో కొన్ని సంతృప్తికరమైనటువంటి రోజులుగా నేటి రోజు కూడా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల నుంచి మంచి వార్తలు మీరు వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి గతంలో ఆగిపోయినటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్ని మరలా తిరిగి పొందే అవకాశాలు మీకు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ కార్యాల వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో అంచనాలకు మించి ఖర్చులు పెరగకుండా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు మీ ప్రణాళికలు తగినట్టుగానే నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. దైవిక కార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. గతంలో మీరు సంకల్పించుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వీటిని మీరు అమలుపరుచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు నూతనమైనటువంటి ఉత్తేజంతో కొన్ని రకాల కార్యక్రమాలు చేపడతారు. జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో చాలా చక్కటి అవకాశాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. లాభస్థితిలో శనైశ్వరుని ప్రభావం ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. స్వామి యొక్క దర్శనాన్ని చేయండి. మానసికంగా, ఆరోగ్యంగా చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం, దశమంలో శుక్రుని యొక్క సంచారం, భాగ్యస్థితిలో బృహస్పతి యొక్క సంచారం ఆర్థికంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో సహకార లోపం జరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తొందరపడి ఆర్థిక ప్రణాళికలు తారుమారేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కాస్త సమయం తీసుకోవడం చెప్పదగ్గ సూచన. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థిక నష్టాలు చేకూరకుండా జాగ్రత్త పడడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు మీనరాశి వారు విద్యార్థులకు సాధనా క్రమాన్ని పెంచుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో దైవబలం తోడుగా ఉంటుంది. మీరు తలపెట్టే ప్రతి కార్యాచరణలో నేటి రోజు శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. మానసికంగా, ఆరోగ్యంగా ఆనందదాయకమైన జీవనాన్ని పొందే అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాల శ్రద్ధగా ఆచరించండి. చక్కటి శుభ ఫలితాలు పొంది నేటి రోజు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం ఆశిద్దాం. స్వస్తి.